వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జూన్ 2 నుంచి కొత్త పథకాల అమలు. మరి పాత పథకాల పరిస్థితి ఏంటి? ఇంకో పక్క నిరుద్యోగులకు సంబంధించి వయో పరిమితి పెంచిన కేవలం అది 1 ఇయర్ వ్యారంటీయే అన్నట్టు ప్రభుత్వం వ్యవహార శైలి. సో ఒక పక్క సంబరాలు చేసుకోవాల్సిన నిరుద్యోగులు జంగ్ సైరన్ పేరుతో ఇందిరా పార్క్లో ధర్నా చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సో ఇదే అంశాలపైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, నిరుద్యోగులు ఢిల్లీలో నిరుద్యోగులపైన ఒక లాఠీ చార్జ్ జరిగితే రాహుల్ గాంధీ స్పందిస్తారు. తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితేనా? అందుకే ఇప్పుడు ఎప్పుడైనా చూడు, మనకి దెబ్బ తగలంగానే ఫస్ట్ ఉమ్ముతో రాస్తారు. అట్లా దానికి ఒక విరుగుడు చర్య ఏం చేశారు, 34 ఏళ్ళు వయో పరిమితిని 44 ఏళ్ళకి పెంచారు. అది సొల్యూషన్ కిందే లెక్క. కేంద్రంలో బీజేపీ కూడా ఏదైనా సమస్య చెప్పు, జై శ్రీరామ్ అంటాడు. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే సర్వరోగ నివారణ ఉద్యమకారులైనా లేకపోతే నిరుద్యోగులకైనా వాళ్ళు ఇచ్చే ఒక ప్రాస్పెక్టివ్ సొల్యూషన్ ఏంటంటే ప్రాక్టికల్గా నాట్ ఫీజబుల్ ఏవైతే ఉంటాయో. 44 ఏళ్ళు ఇంకో సంవత్సరం మళ్ళీ తగలెట్టుకున్నాడు, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోతారు? వయోపరిమితే పెంచారు. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ ఎక్కడ ఉన్నాయి? లేదు. ఇంకో 10 ఏళ్ళు అమ్మయ్య అనుకున్నాడు ఇంట్లో కాల్ చెప్పు కూర్చుని ఎవరికి గుదిబండల్లో ఉంటారు. పోనీ అట్లా ఉండే పరిస్థితులు కూడా లేవుగా. మళ్ళీ దానికి ఒక వ్యారంటీ ఇచ్చారు, కేవలం 1 సంవత్సరం మాత్రమే ఇది వర్తిస్తుంది అన్నట్టు. అంటే ప్రభుత్వం తాత్కాలికంగా వాళ్ళకి అర్థమైపోయింది. ఉన్నంత కాలంలో ఏదో ఒకటి దీపం చక్కబెట్టాలన్న కాన్సెప్ట్లోనే స్ట్రై చేస్తున్నారు ఈ గవర్నమెంట్ని. అపార్ట్ ఫ్రమ్ దట్ అది కూడా యూనిఫామ్ ఉద్యోగాలకు వర్తించమన్నారు. అంటే పోలీస్ శాఖకి లేనట్టే కదా. లేనట్టే. ఇప్పుడు శరీర దారుఢ్యాలతోనూ 10th క్లాస్ అయిన తర్వాత కానిస్టేబుల్ ఇట్లకి ఎలిజిబిలిటీలకి అడిగి చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఒకటి పోయినట్టే కదా. కేవలం ఇది ఏంటంటే రాజకీయ ఉపశమనం అంటాం. రాజకీయాల్లో తాత్కాలిక ఉపశమనాలు తీసుకొని ఏదో ఒక తాయిలాలు ప్రజలకి మభ్యపెట్టి ఏదో ఉద్యమకారులు ఉద్యమ నేపథ్యాల్లో చదువులు పాటు చేసుకున్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఒక 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిందని. అది ఇక్కడ ఇంకొక ట్విస్ట్. 10 years ఏజ్ రిలాక్సేషన్, కానీ అది 1 year మాత్రమే వ్యారంటీ. సో ఈ 1 yearలో వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఏంటి? సో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది అని అంటే దానికి ఒక మళ్ళీ 1 month గ్యాప్. నిన్న అనౌన్స్ చేశారు. అది ఈ నిన్న అనౌన్స్ చేసింది నెక్స్ట్ ఇయర్ ఈ మంత్ దాకా అనుకో. దానికి ఒక టైం పీరియడ్ ఉండాలి కదా. 1 year అంటే అది గెజిట్ ఇవ్వాలి కదా. అఫీషియల్ గెజిట్ ఇచ్చారు, నిజమే. 1 year ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ఈ 1 yearలో మీరు జాబ్ క్యాలెండర్ ఎన్ని ఇచ్చారు? ఇప్పుడు ఉదాహరణకి ఇదే January జాబ్ క్యాలెండర్ ఇచ్చి రెడీగా ఉందనుకో మనకి. లేదంటే మన ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, ఉగాది టు ఉగాదే మాట్లాడుకుందాం పోనీ. ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఈ వెసులుబాటు ఇచ్చారు కాబట్టి ఇంతమందికి రేపు జరగబోయే ఆగస్ట్ నుంచి జరగబోయే ఎగ్జామ్స్, లేకపోతే జూన్ జూలైలో జరిగే ఎగ్జామ్స్కో, లేకపోతే నవంబర్ డిసెంబర్లో జరిగే వాటికో, జనవరి మార్చి లోపల జరిగే వాటికి, ఉగాది లోపల అన్నిటికీ రిలాక్సేషన్ వచ్చింది అమ్మయ్య అనుకోవడానికి. అదే వెనకటికి ఒక సామెత ఉండేది, నాడా దొరికిందని గుర్రం కొనుక్కొనిలాగా. ముందు ఏం చేశారంటే నాడా అలాగా 10 ఏళ్ళు రిలాక్సేషన్ అని చెప్తూ అశ్వత్థామ అతక్కుంజరాలాగా అది 1 yearకి మాత్రమే వర్తిస్తుందని ఇంకోటి చెప్తూ, మూడోది నోటిఫికేషన్ లేని దానికి 10 సంవత్సరాల ఏజ్ని నువ్వు రిలాక్సేషన్ ఉపయోగం ఏంటన్నది ఇంకో ప్రశ్న. సో మీరు చేసిన ఒక పని ఇందులో పనికొచ్చింది ఏదైనా ఎతికే కార్యక్రమంలో రంధ్రాన్వేషణ చేసినా సరే ఏమీ దొరకట్లే. సో అంచేత నోటిఫికేషన్స్ ఇచ్చే చొరవ మీరు చూపిస్తే అట్లీస్ట్ ఓ 10 years ఏజ్ రిలాక్సేషన్ సంవత్సరం కుదించిన అట్లీస్ట్ వాడికి ఆత్మతృప్తి అనే ఉంటుంది. అట్లీస్ట్ నా పుణ్యకాలం గడిచిపోయే లోపుగా ఒక ఎగ్జామ్ అయినా నేను రాయగలిగాను, ఎగ్జామ్కి రిజల్ట్ వచ్చిందా లేదా అన్నదైనా చూసుకోగలిగాను, ఇలాంటివన్నీ చెప్పడానికి ఉంటాయి కదా. ఇంకోవైపు ఏజ్ రిలాక్సేషన్ అంటే ఒక్క పక్క ఇప్పటి వరకు ఏజ్ రిలాక్సేషన్ పైన మేనిఫెస్టోలో పెట్టింది, అందుకనే వాళ్ళు పెట్టిన మాట నెరవేర్చుకుంది అని సంబరాలు చేసుకోవాల్సిన నిరుద్యోగులు ఇవాళ ఇందిరా పార్క్లో జంగ్ సైరన్ పేరుతో దీక్షలు చేసే పరిస్థితి. చేస్తారమ్మా, చేయకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఇందాక నుంచి చెప్తుంది అది నోటిఫికేషన్స్ లేవు. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్స్కి ప్రైవేట్ సెక్టర్ అయినా ఎంఎస్ఎంఈలైనా ఆపర్చునిటీస్ ఎక్కడి నుంచి ఎక్స్ప్లోర్ అవుతున్నాయి చెప్పట్లేదు. తర్వాత ఉపాధి పథకాలని దాన్ని ఏమంటారు కుటీర పరిశ్రమల రూపంలో కూడా ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఏం కనబడట్లేదు. ఈ బడ్జెట్ అలిగేషన్స్లో కనబడాలి కదా అవి. అరే ఈ ప్రభుత్వం ఈసారి కన్సాలిడేట్గా 100 కోట్లు దీనికి స్పెసిఫిక్గా కేటాయించింది, మీరు మంచి డిపిఆర్లు తీసుకుని రండి చిన్న చిన్న ప్రాజెక్టులు కుటీర పరిశ్రమలకి అగ్రిగేట్న ఒక 5 లక్షలు 10 లక్షలు చేస్తామని. అలాంటిది ఏం లేదు కదా. లేదా ₹1,00,000 ఇచ్చి ఓ చిన్న పరిశ్రమలకి మేము ప్రోత్సాహకాలు ఇస్తున్నాం అలాంటి కూడా లేదు కదా. ఇప్పుడు పోనీ స్వయం ఉపాధి పథకం మీద వాళ్ళ క్యాబ్ డ్రైవర్లకు లేకపోతే ఆటో డ్రైవర్లకు ప్రభుత్వ పథకం కింద ఆటోలు క్యాబ్లు ఇస్తామన్నా సరే డీజిల్ పెట్రోల్ నిస్సాయ స్థితిలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో తిరగమని చెప్తున్నారు కదా. అంచేత ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ ప్రాస్పెక్టుల్లో చదువుకుంటుందన్న దగ్గర ఎక్కడ ఎవరి దగ్గరికి ఆన్సర్ లేని సిచ్యువేషనే కనబడుతున్నాయి. అంచేత ధర్నాలు ఈ ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమాలు సర్వసాధారణం అయిపోతాయి. సో మీరు అన్నట్టు కుటీర పరిశ్రమ పక్కన పెడితే నిరుద్యోగుల దగ్గర ఒక కప్ ఛాయ్ తాగి
ఎన్నో హామీలు ఇచ్చి వెళ్ళిన రాహుల్ గాంధీ ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగాలు లేక మళ్ళీ అదే టీ స్టాల్ పెట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితి. ఆ టీకి కూడా ఇప్పుడు గ్యాస్ లేదు కదా. మీరు అట్లీస్ట్ వాడు ఎవడైనా సరే ఇప్పుడు ఒక సామాన్య మానవుడు కానీ ఒక నిరుద్యోగుడు కానీ వాడు ఒక ఆలోచన దృక్పథంలో వాడు కాళ్ళ మీద వాడు నిలబడదాం అన్నా సరే వాడి కాళ్ళే నరికేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. అది మనం ఎందుకు గమనించట్లేదు? ఇప్పుడు నిజంగా నాకు ఉద్యోగం రాలేదమ్మా, ఒక ర్యాపిడో లేకపోతే ఓఎల్ఎక్స్లోనో దేంట్లోనో ఒక సర్వీస్ ప్రొవైడర్ కింద నేను జాయిన్ అవుతాం, వెహికల్ కావాలి, పెట్రోల్ వాడు ఇచ్చి కమిషన్ డిస్ప్రపోర్షనేట్గా పెంచట్లేదు కదా. 3 రోజుల్లో 2 సార్లు రేట్లు పెరిగాయి పెట్రోల్ డీజిల్ రేట్లు. సో ఇట్లాంటి వాటిల్లో పోనీ ఒక ఉపాధి వాడు ఒక కాళ్ళ మీద వాడు నిలబడడానికి ఒక స్వయం ప్రతిపత్తితో వాడి దగ్గర ఉన్న డబ్బులతో కార్కి అడ్వాన్స్ కట్టి వచ్చి మిగిలిన ఇన్స్టాల్మెంట్లు కట్టుకుందాం అన్న, డీజిల్ పెట్రోల్ లేదు, గ్యాస్తో నడుపుకుందాం అంటే వాడికి పొద్దున్నీ సాయంత్రం దాకా గ్యాస్ కోసం లైన్ నిలబడి రాత్రి క్యాబులు నడుపుకుంటున్నారు చాలామంది. మీరు అన్నట్టు అట్లీస్ట్ ఆ కారు కొని ఉపాధి హామీ పథకం కింద వాళ్ళు ఉపాధి పొందే పరిస్థితులు కూడా లేవు. కారు ఉంటే రేషన్ కార్డు కట్, కారు ఉంటే ఇంద్రం మిల్లు కట్, కారు ఉంటే పెన్షన్ ఇవ్వం, కారు ఉంటే 2500 ఫ్యూచర్లో ఇవ్వం, కారు ఉంటే ఇప్పుడు బీమా ఇవ్వం. కారు ఏంటమ్మా, వాడు ఏమైనా ఎంప్లాయీ లగ్జరీగా కొనుక్కోలేదు కదా. ఒక ట్యాక్సీ అన్నది వాడి కుటుంబాన్ని పోషించుకోవడానికి కొనుక్కుంది. అలాంటి వాళ్ళకి బేర్ మినిమం ప్రభుత్వం నుంచి వచ్చే రేషన్ కూడా కట్ అయిపోతుందంటే ఏం చేయగలుగుతారు వాళ్ళు చెప్పు. కొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వ ఉపాధి పథకంలో పార్టీన్ పార్సల్స్ కింద ఉన్నప్పుడు బిలో పవర్టీలో ఎవరెవరు ఏ ఉపాధి కార్యక్రమాల మీద బతుకుతున్నారు అన్న దాని మీద ఒక క్రమబద్ధీకరణ నివేదిక మీ దగ్గర ఉంటే దాన్ని బేస్ చేసుకొని మీరు చేయండి. ఇప్పుడు ఒక వీధిలో కారు ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డు కట్ అన్నారు అనుకోండి, ఆ వీధి అందరికీ వర్తిస్తే ఉదాహరణకి ఆ వీధిలో 6గురికి ట్యాక్సీలు ఉన్నాయనుకోండి, నాకు కారు ఉంది కాబట్టి కట్ చేశారంటే ఏం చెప్పాలి? వాడు ఏమని చెప్తాడు? వాడికి ఏమైనా క్యాబ్ డ్రైవర్ ఎవరికైనా నెలకి 30,000 సంపాదించిన ఉదంతాలు, 40,000 50,000 ఎక్స్ట్రా సంపాదించిన ఉదంతాలు చూపించు. వాడు ఈఎంఐ కట్టుకోవాలి, కారు డీజిల్ పెట్రోల్ మెయింటెనెన్స్లు చూసుకోవాలి, ఇంక్లూడింగ్ గ్యాస్తో సైతం. ఇవన్నీ తెలిసి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మనం? కారు ఉందని ఒక నెపంతో వాడికి సంక్షేమాలు ఎత్తేస్తారా? ఇవి కొంచెం తీవ్ర ఆక్షేపణ ఇవ్వాలమ్మా. ఇవి మాత్రం కొంచెం ప్రభుత్వ విధానంలో మార్పు కావాలి. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలతో కారు కొని సొంత కాళ్ళపైన నిలబడే నిరుపేదలు కూడా రేపు మాపు వాళ్ళకి రేషన్ కార్డు కట్ అయిపోతుంది. ప్రభుత్వ పథకాలు అన్నవి ఎలా ఉండాలంటే జనరంజకంగా ఉండాలి. ఇది ఎలా ఉండాలి? దేని నుంచి దేనికి ఉండాలి? ఒక బిలో పవర్టీకి ఒక ప్రభుత్వం ఒక ప్రోత్సాహకం రేషన్ కార్డు రూపంలో ఇచ్చిన ఆ కుటుంబం రేషన్ కొనుక్కోవడానికి ఏ సహాయం అందించాలన్న ప్రాస్పెక్టివ్లోనే ఉదాహరణకి ఆటో పథకాలు కానీ, లేదంటే కారు పథకాలు కానీ, లేదంటే చిన్న చితక డ్వాక్రా మహిళల టైప్లో ఉన్న వాళ్ళకి ఇంట్లో ప్రోత్సాహకాలు, లేకపోతే చిన్న కుటీర పరిశ్రమలు ఏమన్నా అగ్గిపెట్టెలు తయారు చేసుకునేదో, లేకపోతే చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళకి సహాయాలు ప్రోత్సాహాలు కింద ఉండాలి. అవి ఏవి కాకుండా ఏదో కన్సల్టేట్ అమౌంట్లు ఇచ్చేస్తున్నాం వాళ్ళకి అవి ఇచ్చాం కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోతారు అన్న భ్రమంలో ప్రభుత్వం ఉంటే, ఒక వసుదైక కుటుంబాన్ని అడ్రస్ చేసేదే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం. ఆ కుటుంబ పెద్దగా ఉండవలసిన వ్యక్తే ముఖ్యమంత్రి సామాన్య మానవుడు తన బతుకు సరళిని మార్చుకోవడానికి, తన బతుకు చరువును ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయాలన్న పథకాలు రచించాలి తప్ప ఎక్స్క్యూజెస్ ప్రాస్పెక్టులు ఉంటే చాలా కష్టం అన్నది. పెన్షన్దారులు ప్రతి నెల రాష్ట్రం ఉద్యోగాల జీతాలకి పెన్షన్లకి 42% ఖర్చు పెడుతుంది. రైట్, డన్. కాకపోతే జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే 2.5 లక్షల పాత పెన్షన్లని ఏరివేసే కార్యక్రమం. సరే అమ్మా, 2.5 లక్షల పెన్షన్లు ఎత్తేస్తున్నాం. కానీ నాకు తెలిసి మా ఇంటి దగ్గర ప్రజావాణి నడుస్తుంటుంది ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే. సో దీంట్లో ఇప్పటిదాకా రాష్ట్రంలో పెన్షన్లు కావాలి, కొత్త పెన్షన్లు అనే అభ్యర్థనలు ఎన్ని వచ్చి ఉంటాయో తెలుసా? అప్రాక్సిమేట్గా 20 lakhs పైన ఉన్నాయి. ఉన్న 20 లక్షల కొత్త అభ్యర్థనల్ని కన్సిడర్ చేసే ప్రాస్పెక్ట్లో ఉన్న వాటిలో 2.5 లక్షలు తొలగిస్తే, అంటే ప్రభుత్వం చైన్లో ఉదాహరణకి చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే ఏదైనా ప్రాతిపదిక మీద వేరే రాష్ట్రంకి తరలిపోయిన వాళ్ళకి తొలగింపు చర్యలు ఉంటాయి. నేను దాన్ని కాంట్రడిక్ట్ చేయట్లే. కానీ ఇంత డిస్ప్రపోర్షనేట్గా 2.5 లక్షల సైమల్టేనియస్గా 2 లక్షలు ఇవ్వడం, 2.5 లక్షలు తొలగించడం. సో యాడ్ చేసి దాన్ని ఏంటంటే ఫిఫో పద్ధతిలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో యాడ్ చేయడం, లిఫో పద్ధతిలో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పి తీసేయడం. సో లిఫో ప్రాస్పెక్టులో ఈ తొలగింపు చర్యల సారాంశం ఏంటంటే ఏమవుతుందో వారికి అర్థం కావట్లేదు. సో ఆల్రెడీ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు, ఇందిరం ఇళ్ల గురించి ఎదురు చూస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ల గురించి ప్రజలు ఎదురు చూసే పరిస్థితి, అండ్ నిరుద్యోగులకి విద్యార్థులకు సంబంధించిన బెనిఫిషియర్స్ పైన ఇప్పటివరకు ప్రభుత్వం మాట్లాడకపోవడం. సో ఇవి కాదన్నట్టు మళ్ళీ కొత్తగా 5 లక్షల బీమా తీసుకొని వస్తాం అండ్ కొత్తగా రేషన్ కార్డ్స్ తీసుకొని వస్తున్నాం. ఏం జరుగుతుంది జూన్ 2వ తారీఖున? పథకాల పండగ, లేదంటే పథకాలు ఉన్న పథకాలని ప్రజల నుంచి దూరం చేయడం? ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే చూడు, వెనకటికి చెప్తూ ఉంటారు, ముందు వచ్చిన తోక కన్నా వెనకాతలు వచ్చిన కొమ్ములు వాడని. ఇప్పుడు ప్రజలు సంక్షేమ పథకాలు ఇప్పటిదాకా అందలేదు కాబట్టి ఈ బీమా అన్నది ఒక బ్రాడర్ ప్రాస్పెక్టివ్లో 5 లక్షల బీమా ప్రజలందరికీ ఇస్తున్నాం. బిలో పవర్టీలు అందరికీ ప్రీమియం కాస్ట్ ప్రభుత్వం పరంగా చాలా తక్కువ ఉంటుంది.
ఎందుకంటే అది బల్క్ కాబట్టి. సో బల్క్లో ప్రీమియం తక్కువ కాబట్టి, కానీ 100 మందిని అడ్రస్ చేయొచ్చు, వేలాది మందిని, లక్షలాది మందిని, కోటి మంది పై చిలుకుని అడ్రస్ చేయొచ్చు. సో ఈ పథకం పెపేగా ఉంది కదా. మళ్ళీ దానికి లింకప్ రేషన్ కార్డే పెట్టారు కదా. రేషన్ కార్డులతోనే బిలో పవర్టీ కూడా ఐడెంటిఫై అవుతారు కదా. వైట్ రేషన్ కార్డులు ఎన్ని అనేది లెక్క పెట్టాలి ఫస్ట్. వైట్ రేషన్ కార్డులు 1,30,00,000 పై చిలుకు ఉన్నాయి తెలంగాణలో. అందుకనే 1,05,00,000 మందికి ఆబ్వియస్ పని సులువు కదా. సో కన్సాలిడేటెడ్ అమౌంట్ ఏదైతే మనం ఇచ్చుకుంటుంది దగ్గర, ఇప్పుడు దానికి తులం బంగారం ఉంది, వాళ్ళు అనౌన్స్ చేసింది. ఇప్పుడు పరిస్థితుల్లో 1,60,000 ఎంతో ఉంది బంగారం. ఎవడికి తులం బంగారం కొని చచ్చిపోతారు. ఇదే 1,60,000 ప్రీమియం కడితే ఎంతమందికి 5 లక్షల చెప్పని ఎంతమందికి వస్తుంది? లక్షకి నాకు తెలిసి ప్రభుత్వంకి ₹8.70 ఎంత పడుతుంది బల్క్ ప్రీమియం చూసుకుంటే. 5 లక్షలు అంటే 540, ₹60 ఒక 5 లక్షల ప్రీమియం కట్టారు అనుకో. అలా 1,60,000 డివైడెడ్ బై ₹60 ఎన్ని నాకు తెలిసి లక్షల మందికి ప్రీమియం కట్టినట్టు అవుతుంది. ఈ పథకం గ్రాండ్ సక్సెస్ చూపిస్తుంది వైట్ రేషన్ కార్డుని బేస్ చేసుకుంటే. అది తులం బంగారం ఎవరైపోయింది పోర్ట్రేట్ అవుతుంది. అంచేత 3 సంవత్సరాలు తర్వాత అనౌన్స్ చేసేది ఏంటి, కొత్త పథకాలు లాస్ట్ ఎలక్షన్స్కి సక్సెస్ 100% అని చూపిస్తారు. అందులో వచ్చేదే ఇన్సూరెన్స్ను, ఇంకోటి ఏంటన్నోమా అదొకటే సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఏకైక పథకం ఏదైనా సక్సెస్ఫుల్ గా ప్రజల దగ్గర నడుస్తుందంటే ఇప్పుడు ఫ్రీ బస్ మాత్రమే ఇక్కడ. సో ఫ్రీ బస్కి ఇప్పుడు దానికి కూడా కన్సిడరేషన్ ఎక్స్క్యూజెస్ వచ్చేస్తాయి. డీజిల్ పెట్రోల్ కొరత కారణంగా కొన్ని బస్సులు తగ్గించాం. ఎలక్ట్రికల్ బస్సులు జయనగరం వాడు ఎప్పుడు తయారు చేసేస్తాడో దాన్ని బట్టి చెప్పారు కదా. రాష్ట్రానికి ఆయన అగ్రిగేట్ 10,000 బస్సులు కావాల్సి వస్తుంది. ఈ ఫ్రీ బస్సులు ఇవన్నీ అనౌన్స్ చేశారు అన్నమాట. సో ఇట్లన్నీ పర్యవసానాలు పరిణామాలు ఎలా ఉంటాయంటే రాబోయే రోజుల్లో కొత్త పథకాలతో ముందుకు నెట్టుకుని వెళ్ళడానికి ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త వెసులుబాటు, కొత్త సంక్షేమ పథకాలు జూన్ 2వ తారీఖున అనౌన్స్ చేయడం. సరే, కొత్త సంక్షేమ పథకాలను అనౌన్స్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న రైతుల పరిస్థితి ఏంటి? రైతు భరోసా తెలిసిందే. రైతు రుణమాఫీ గురించి అయితే ప్రభుత్వం నోరు మెదపని పరిస్థితి అంటిల్ మళ్ళీ ఎలక్షన్స్ వరకు. ఈవెన్ రైతులు నో సెట్. కళ్ళల్లో ఉండే ధాన్యం కనీసం కొనుగోలు లేవు. ఆత్మహత్యలు పెరుగుతున్న పరిస్థితి. అది నిత్య కళ్యాణం పచ్చతోరణంలోకి ఈ ప్రభుత్వం మీద ఇమ్మెన్స్ ప్రెషర్ పెరుగుతూనే ఉంది. కానీ వాళ్ళు కొన్ని స్ట్రాటజీస్తో దాన్ని బుల్డోస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. బట్ నిరసన కార్యక్రమాలు, అకాల వర్షాలతో ఈ పంట పండిని రోడ్డు మీద కళ్ళల మీద వేసినవి తడిసి ముద్దగా ఉన్నాయి. దాని మీద కూడా ప్రభుత్వం ఇప్పుడు అసలే కునుకునక్కలాగా ఉన్నాయి. ప్రభుత్వం మీద తాటిపండు పడినట్టు ఈ అకాల వర్షాలు ఒకటి. సో ఇవన్నిట్లోనూ చూస్తుంటే రైతు సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. దానికి తోడు ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు యూరియా రేట్లు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సో వీటిలన్నిటి పర్యవసానాలు ప్రభుత్వం మీద బ్రహ్మాండమైన ఎఫెక్ట్ పడుతుంది. సో పక్క మీరు అన్నట్టు రైతు బంధు పథకానికి ధీటుగా కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానించి ఇవ్వాల్సింది ఇప్పటికి దిక్కులేదు. విడతల వరిగా ఏదో అడపా 1-2 ఎకరాలు ఉన్నోడికి 3 ఎకరాలు ఉన్నోడికి అతి కష్టం మీద ముక్కుతూ మూలుగుతూ వస్తున్నాయి. సో ఇవన్నీ కంటిన్యూస్గా చూస్తున్న ఈ రైతులు రాబోయే ఎలక్షన్స్కి ఇది ప్రభుత్వానికి ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఎందుకంటే మిడిల్ క్లాస్ సెగ్మెంటు, రైతులు వీళ్ళందరి మీద తీవ్ర ప్రభావాలు చూపిస్తున్న ప్రభుత్వం సబ్సిడీ రేట్లను ఇప్పుడైనా సరే ధరల స్థిరీకరణ నిధులు లాంటివి ఏమైనా అనౌన్స్ చేసి ఏదైనా చేస్తే ఒక 80 పైసా ఉపయోగం ఉంటుంది. అవేవి లేకుండా డైరెక్ట్గా ఈ బుల్డోజింగ్ బొంబార్డింగ్ అంటే. అయితే ఈ కొత్త పథకాలు 5 పథకాల 5 సూత్రాలు ప్రభుత్వం పైన ప్రజలకు ఉండే వ్యతిరేకతని తగ్గించడానికి ఒక అస్త్రమేనా? అంటే ప్రజలకి మతిమరుపు అనేది ఒక గొప్ప ఆయుధం ఉంటుంది కాబట్టి ఈ 2 ఏళ్ళు కనుక ఇన్సూరెన్స్ ఇలాంటి వాటితో బ్రహ్మాండంగా వదలగొట్టారు అనుకో, రేపు జూన్ 2వ తారీఖున ఇంకో పథకం ఏదో పెట్టారు అనుకో, దీనికి ఈక్వలెంట్గా జేబు ఖర్చు లేకుండా ఉచిత ఆర్టీసీ బస్సు సక్సెస్ చూపిస్తుంది అన్నారు అనుకో. అలాగే 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీని పెంచి చూపించారు ప్రభుత్వం రాగానే. ఇమీడియట్గా జేబులోంచి ఎక్స్పెండిచర్ కాదు కదా. ఎవడో ఆరోగ్యం పోలేక 25 లక్షల ఆపరేషన్లు చేయించుకున్నాడు ఎవడుంటాడు. కానీ అది పెపేగా 25 లక్షలు, ఇలాగ 5 లక్షల ఇన్సూరెన్స్. సో ఇవి కనబడుతూ ఉంటాయి. ఇవి సర్టెన్ పథకాలు ఏంటంటే ప్రజల్లో వాయిస్ మాడ్యులేషన్స్ విపరీతంగా స్ప్రెడ్ చేయడానికి బాగుంటాయి. సో అలాంటివి ఎంచుకొని ఈ ప్రభుత్వం మిగిలిన 2 ఏళ్ళు సక్సెస్ చూస్తుంది అనుకుంటున్నాను. సో అది ఎక్కడికి లీడ్ అవుతుందంటే ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకత. ఇప్పుడు కళ్యాణ లక్ష్మికి ధీటుగా తులం బంగారం అని చెప్పి ఒక పథకం పెట్టారు. ఆ కళ్యాణం లక్ష్మి మాట దేవుడు కనీసం తులం బంగారం కూడా వాడికి అందలేదు కదా. ఆ కంపారిజన్స్ కూడా ప్రజలు చూస్తారు కదా. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ 2 ఏళ్ల స్ట్రాటజీ ఆల్రెడీ ముందే పసిగడతారు చాలామంది. వీళ్ళు వేసారా జాకీలు వేసి లేపడానికి ఒకటి పథకం పెట్టారా అనుకుంటారు. ఆ పథక పర్యవసానం ఎలా ఉంటుందో 2 రోజుల్లో తెలిసిపోతుంది. అంతకనే. థ్యాంక్ యూ సార్.